అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. మీరంతా బాగానే ఉన్నారు. మేము ఇస్తున్న ఈ నిజ సంఘటనలు మీకు ఎలా అనిపిస్తున్నాయో మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయవచ్చు. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి నిజంగా జరిగిన భయానక దయ్యాల కథల గురించి తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూసి ఒక కొత్త దయ్యం గురించి తెలుసుకోండి. ఇక మొదలు పెడదాం. నా పేరు లక్ష్మణ్. నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నా. నేను ఎంతగానో ప్రేమతో కట్టుకున్న ఇంటిని వదిలేసి ఇప్పుడు ఒక అద్దె ఇంట్లో ఉంటున్నా. నేను ఆ ఇంటిని ఎందుకు వదిలేశానో ఇప్పుడు మీతో పంచుకుంటాను. అది 1970వ సంవత్సరం. నేను ఒక చిన్న కంపెనీలో పనిచేస్తున్న రోజులు అవి. హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఎప్పటి నుండో హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుని నివసించాలి అని ఒక ఆలోచన ఉండేది. కానీ నాకు వచ్చే జీతం నన్ను హైదరాబాద్ లో ఇల్లు కొనేలా చేయలేదు. ఇంకా నేను ఇల్లు కొనలేనేమో అని అనుకునే రోజుల్లో నాకు ప్రమోషన్ వచ్చి నా జీతం 4 గింతలు పెరిగింది. పెరిగిన నా జీతాన్ని చూసి నేను నా భార్య ఎగిరి గంతేశాం. నేను అనుకున్న కల నాకు నెరవేరబోతుంది అని అనుకున్నా. కానీ నా కల అయితే నెరవేరింది. కానీ ఎంతోసేపు నిలవలేదు. నాకు జీతం పెరిగింది. నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక ఖర్చులు పెరిగాయి. నాకు వచ్చే జీతం సరిపోవడం లేదు. ఏం చెయ్యాలా అని ఆలోచించా. అప్పుడు నేను దాచుకున్న డబ్బులతో ఒక వ్యాపారం పెట్టాలి అని డిసైడ్ అయ్యా. అనుకున్నదే తడవుగా ఒక బిజినెస్ మొదలు పెట్టా. ఆ వ్యాపారం సంవత్సరం తిరగక ముందే నాకు బోలెడు లాభాలను తెచ్చిపెట్టింది. దీంతో నాకు అందిన లాభాలతో నేను సొంతింటి కలను నిజం చేసుకోవాలి అని అనుకున్నా. సొంతంగా ఇల్లును కట్టుకోవడం కోసం, ఒక స్థలం కోసం నేను తిరుగుతున్న రోజుల్లో నాకు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ మధ్యలో ఒక స్థలం ఖాళీగా ఉంది అని తెలిసింది. దాన్ని నేను సొంతం చేసుకున్నాను. ఆ స్థలంలో నాకు నచ్చినట్టుగా ఇంటిని డిజైన్ చేయించుకోవడానికి 1980 అనుకుంటా ఆ సంవత్సరం దాదాపు 1.5 లక్షల మొత్తాన్ని ఆ ఇంటి కోసమే ఖర్చు పెట్టా. అప్పట్లో అంత మొత్తం అంటే అంత సులభం కాదు. నేను ఖర్చు పెట్టిన మొత్తంతోనే ఆ ఇంటి పేరును దేట్లాకా ఘర్ అని పిలవడం మొదలు పెట్టారు. అందరి కళ్ళు పడేనేమో ఆ ఇల్లు నాకు కాకుండా పోయింది. ఇల్లు కట్టడం పూర్తి అయ్యింది. నేను ఇంటిలోకి రావడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నా. మరో గంట అయితే నేను ఇంటిలోకి వెళ్లి పూజలు నిర్వహించేవాడిని. ఇంటిలోకి అడుగు పెడుతున్నాం అని అనుకునే కొన్ని క్షణాల ముందర నా భార్య హార్ట్ అటాక్ వచ్చింది. నేను భయపడి గృహ ప్రవేశాన్ని వదిలేసి నా భార్యను తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళాను. కానీ డాక్టర్లు మాత్రం మీ భార్య చనిపోయి చాలా సేపు అవుతుంది అని అన్నారు. ఆ వార్త విన్న నాకు గుండె 10 ముక్కలైంది. నేను ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లు నా భార్యను చంపేసింది. ఇంకా ఆ ఇంటిలోకి వెళ్ళడం ఇష్టం లేక ఆ ఇంటిని అలానే కొన్ని రోజులు వదిలేస్తా. ఎంతైనా ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లు కదా, ఎలానో అలా ఇంటిని అమ్మేసి కనీసం డబ్బైనా తెచ్చుకుందాం అని అనుకున్నా. కానీ ఆ ఇంటిని కొనడానికి అప్పుడు ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపలేదు. సరే అని ఇంటిని రెంట్కి ఇద్దాం అనుకున్నా. అలా కొన్ని రోజుల తరువాత నేను నా దేల్లాకా ఘర్ని ఒక విద్యార్థికి లీజుకు ఇచ్చాను. బాగానే ఉంది, ఏం కాలేదు. కానీ కొద్ది రోజులకి భవనంలో ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకుని శవమై కనిపించాడు. నాకు ఒక్కసారిగా గుండెల్లో గుబులు పుట్టింది. అసలు నేను సరైన ప్లేస్ లోనే ఇల్లు కట్టానా అని నాకే అనుమానం వచ్చింది. కానీ విద్యార్థి కదా,
ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అని నేను లైట్ తీసుకున్నా. ఆ తరువాత ఒక ఫ్యామిలీకి రెంట్కి ఇచ్చా. వారు కూడా కొద్ది రోజుల్లోనే శవాలుగా కనిపించారు. అలా ఎవరైనా ఆ ఇంటిలోకి వెళితే తిరిగి రాకపోవడం, వాళ్ళు శవాలుగా కనిపించడం మొదలు పెట్టారు. దీంతో ఆ ఇల్లు కొనడానికి ఎవ్వరూ రాలేదు. చుట్టుపక్కల ఉండేవారు పగటిపూట ఆ ఇంటి దగ్గరకు వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. ఇంటి దగ్గర రాత్రి 9:30 గంటల తరువాత ఇంటి ముందు నుంచి వెళ్లేందుకు అక్కడున్న ప్రజలు చాలా భయపడుతూ ఉన్నారు. ఎవ్వరు కూడా ఆ సాహసం చేయలేకపోతున్నారు. ఎందుకంటే మా ఇంటి నుండి ఓ మహిళ ఏడుపు, వింత శబ్దాలు వినిపించాయని, ఇంటి బాల్కనీ మరియు టెర్రస్ పై తెల్లటి చీరలో ఒక మహిళ కనిపించడం చూశానని చెప్తూ ఉన్నారు. అప్పటి నుండి ఇంటి చుట్టూ ఏదో అతీంద్రియ శక్తి తిరుగుతోందని అనుకుని అక్కడ ఎవ్వరిని ఉండనీయలేదు. శిథిలావస్థలో ఉండే వరకు ఇల్లు అలాగే ఉంది. అయితే ఆ ఇంటిలో మరణాలు ఎక్కువ అవుతుండడంతో ఆ ఇంటిని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ లోని దయ్యాల ఇంటిని కూల్చి వేయాలని నిర్ణయించింది. ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లు చివరకు దయ్యాల కూపంగా మారిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హర్రర్ రియల్ స్టోరీలను ఈ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీరు ఒక్క లైక్ ఇస్తే ఇది మాకు కొంచెం బూస్టప్ గా పనిచేస్తుంది. లైక్ చేస్తారని అనుకుంటున్నాను. గుడ్ నైట్.